నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో మరోసారి భూ సమీకరణకు మంత్రి మండలి ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపాటు. రాష్ట్రంలో కూటమి ఏడాది పాలనంతా దోపిడీ అబద్దాలమయమన్న మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలకు మిగిలింది మాత్రం వంచన, మోసం అని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ భూ సమీకరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఒకే రకమైన రూల్స్ తో ర్యాంక్ పూలింగ్ చేయాలని నిశ్చయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలియజేశారు. ఏడాది పాలనలో 26 మంత్రి మండలి సమావేశాలు జరిగాయని, ప్రతి 15 రోజులకొకటి నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఆ సీఎంకు ఇష్టం వచ్చినట్టు కేబినెట్ భేటీలు, ఆయనకు ఇష్టం వచ్చిన అంశాలనే మంత్రివర్గంలో పెట్టేవారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం 10 సెంట్ల నుంచి 1000 ఎకరాల భూములు కేటాయించే అంశాల వరకు మంత్రి మండలిలో ప్రజాస్వామ్యయుతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 2027కి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్ కి కట్టుబడి ఉండాలని చెప్పేసి, పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్ గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే 2 రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్లిపోతుందో, వృధాగా పోతున్న నీటిని 2 రాష్ట్రాలు కూడా వినియోగించుకుని లాభం పొందే అవకాశాలున్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా 2 రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ, ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరు 200 టీఎంసీలు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ను సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో 3 వ్యక్తుల మృతికి కారకుడయ్యారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతుంటే ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే సృష్టిస్తున్నారని విమర్శించారు. పొదరిలో అరాచక శక్తులను ఉసిగొల్పి హింసకు పాల్పడ్డారని, బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించి ఆ నేపంతో 3 ప్రాణాలు పోవడానికి జగన్ కారకమయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపించుకుంటూ ప్రజా మన్ననలు పొందుతూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి దీన్ని గతంలో దుష్ట పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భరించలేక
అరాచక శక్తుల్ని పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 4 పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో. పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం, అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్ తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయులు విగ్రహాలు పెట్టుకుంటాం, మరి ఒక బెట్టింగ్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. ఉన్నటువంటి వ్యక్తికి రాయి ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటది. ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు, మనిషి చనిపోతాం, మనిషి మీద కారు ఎక్కేసిందని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారు ఆపకుండా వెళ్ళిపోయి కార్యక్రమాన్ని చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. అటువంటిది తన కార్యకర్త కారు కింద పడి చనిపోతే దిగి ఎలా ఉందో చూసి హాస్పిటల్కి పంపించుంటే అతను బతికుండేవాడు. ఇంకొక 2 ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండను. ఎంత అమానుషం అంటే అతనికి మరి రూల్ తెలియదా, పరిస్థితులు అర్థం కావా, నేనే ముందు అనేటటువంటి విధానంతో వెళ్ళేటటువంటి స్వభావం కలిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ ని అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే అంబులెన్స్ ను కూడా గుర్తించకుండా, దారి ఇవ్వకుండా అమానుషంగా ఈ అరాచక శక్తులు వ్యవహరించినటువంటి తీరులో ఒక అమాయక ప్రాణి, చాలా చిన్న వయసు పాపం, అతను చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి అతను చెప్తాడు, అబ్బాయి నేను 10 లక్షల రూపాయలు ఇచ్చేశాను, నాకు తెలియలేదు అంటే. అతను చనిపోయాడని తెలియలేదా? కారు ఎక్కలేదని తెలియలేదా? నీ వెహికల్ కింద పడ్డాడని ఒప్పుకుంటున్నావు, 10 లక్షల రూపాయలు నువ్వు కాంపెన్సేషన్ ఇచ్చేస్తే సరిపోయిందా? నీది ఒక్కటే ఉద్దేశం, ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని ఏదో రకంగా అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో, అరాచక శక్తుల యొక్క ప్రోద్బలంతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటటువంటి దురాలోచనతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా ఇందులో స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఈ రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటే అరాచక శక్తులను ప్రోత్సహించేటటువంటి ఈ అరాచక వ్యక్తిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోర్టు సుమోటోగా తీసుకుని ఈ వ్యవహారాన్నింటినీ కూడా పరిశీలన చేసి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యవాదులు ఇవాళ గలవెత్తవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అరాచకం ఈ రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదుల మీద ఉంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏడాది పాలనంతా దోపిడీ అబద్దాలమయమని, ప్రజలకు మిగిలింది వంచన మోసం మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎప్పుడు చెప్పేవి గొప్పలు కాగా చేసేది అన్ని అప్పులు మాత్రమేనని, ఈ ప్రభుత్వం ఏడాదిలో యొరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన టీడీపీ కలిసి సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల గురించి అభివృద్ది దిశగా అంటూ సచివాలయం వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారని, ఏడాది కాలంగా ప్రజలకు ఏం మంచి చేశారో వివరిస్తారనుకుంటే ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలే మళ్లీ చెప్పుకొచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆత్మస్తుతి, పరనిందతో పాటు పరస్పర డబ్బాతో గడిపేశారని దుయ్యబట్టారు. కలగలిపి ఓ మీటింగ్ పెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా 30-40 పేజీల పుస్తకాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి పెట్టి, ఈ సంవత్సర కాలంలో వారిదొక గొప్ప పరిపాలన, మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం అంట తొలి అడుగు పడిందంట. పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు
వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయ్యా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్ లో. ఇంక మూడో ఆయన అయితే రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో పైన వేస్తారు 2019 నుంచి 24 దాకా, కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2024, 2025 లేదా 2014, 19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడ్డా దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే 2014, 19 లేదా 2019, 24 లేదా 2024, 2025 ఈ సంవత్సరానికి గాను నెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? చర్చకి రండి. మీరు పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసినటువంటి భారతదేశంలో ఇంత దిక్కుమాలిన తీరులో పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉందంటే కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రామాయ నమః పద్మనాభాయ నమః క్రోధాయ సత్య నమః శ్రీ వెంకటేశాయ చట్టాపై గుళ్ళలాగాయ నమః గరిగన్నవారణాయ నమః శ్రీ వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.